డీటెయిల్స్ చూస్తే మార్కాపురం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రారంభంలో ఎమ్మెల్యేకు ఎన్సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. జిల్లా ఏర్పడిన అనంతరం నిర్వహిస్తున్న మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు కావటం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మతాలు అన్నిటి కూడా ఐకమత్యంగా ఉండాలి, అలాగే ప్రజాస్వామ్యం చిరస్థాయిగా పరిడివిల్లాలి అనంటే ఎన్నో దేశాల ప్రజాస్వామ్య దేశాల యొక్క దీనిని పరిశీలించి అత్యున్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోనే రచించారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రోజు 1950 సంవత్సరం మనకి జనవరి 26వ తారీఖు నాడు. ఏ స్ఫూర్తితోనైతే ఆయన రచించాడో గత 77 సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదైతే విధానం ఉందో ఆ విధానం ద్వారా మనం సమైక్యంగా ఉండగలిగాం. ఈరోజు ఒకవైపు మనం చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు జాతీయ జెండాలను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక దర్శిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రవణ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. దర్శి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ఐ మురళి జాతీయ జెండా ఎగురవేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వ పునాదులను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ప్రముఖులు సూచించారు. మన వాళ్ళు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు 1947కు ముందు. మనం పరిపాలించేవాళ్ళం కాదు, వేరే దేశంలో పరిపాలించేవాళ్ళు. అప్పుడు మన దేశ ప్రజలు ఎన్నో కష్టాలు, నష్టాలు పడేవాళ్ళు. మన దేశంలో మనం ఉంటూ కూడా మన దేశం మనది కాదు. ఆ రోజు ఎంతోమంది మహాశయులు పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు మన దేశానికి. ఎందుకంటే మన దేశాన్ని మనమే పరిపాలించాలి, ఇక్కడ మనమే జీవించాలి, ఇక్కడ అవకాశాలు మనకే రావాలి, ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా మనమే అనుభవించాలనే ఒక మంచి అయితే భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ రోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మనకి గతంలో 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన చట్టాలన్నీ కూడా బ్రిటిష్ రాణి ఎవరైతే ఉంటారో వారి పేరు మీద జరిగి, అంటే రిపబ్లిక్ అంటే మనకి మనమే పాలకులం, మనకి ఎవరి వద్ద తల వచ్చేది కాదు, మన దేశ చట్టాలు మనమే రూపొందించుకుంటాం అనేది రిపబ్లిక్ యొక్క సారాంశం. ఆ రిపబ్లిక్ డే అనేది ప్రకాశం జిల్లా ఒంగోలు ఉడా కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉడా చైర్మన్ రియాజ్, జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తు చేశారు. ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. గర్వించాల్సినటువంటి రోజు. రాబోయే రోజుల్లో కూడా భారతదేశం అభివృద్ధి చెందాలి. ఈ కూటమి ప్రభుత్వంలో అలాగే ఎంతో అయినటువంటి భారతదేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అట్టనే జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఉడా ఆఫీసులో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అలాగే ఉడా వైస్ చైర్మన్ గారు అయినటువంటి రోనంకి గోపాలకృష్ణ గారు, అలాగే స్టాఫ్ అందరితో కలిసి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరితో కలిసి జెండా వందనం చేయడం జరిగింది. మనందరం కూడా ముందుగా అంటే మనం ఏ కులంలో పుడతామో, ఏ మతంలో. అనంతపురం జిల్లా కంబదూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తహసీల్దార్ బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముల త్యాగ ఫలమే ఈనాడు మనం స్వేచ్ఛా జీవితాలను అనుభవిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ కాలేజీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ జెండాకు వందనం చేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగమని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలపై దేశం ముందుకు సాగుతుందని అన్నారు. ఏలూరు జిల్లా న్యూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి, సబ్ కలెక్టర్ బొల్లిమిల్లి వినూత్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మదనపల్లె జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఇక మదనపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జాతీయ పతావిష్కరణ చేశారు. కలెక్టర్ చెల్లా కళ్యాణి, జాయింట్ కలెక్టర్ శివనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మలతో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఎందరో మహనీయుల త్యాగాలు, వారందరి ఆశయాలను, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన కుంభమేళగా పిలువబడే మేడారం మహాజాతరకు భక్తులతో పాటు చిరు వ్యాపారస్తులు బతుకుదెరువు కోసం వచ్చి షాపులు పెట్టుకొని బతుకుతున్నారు. కానీ ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ డేకు ప్రతిదానికి పన్ను రూపంలో చిరు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారని స్థానికులు చెబుతున్నారు. తాజాగా మహామేడారం జాతరలో కరెంటు, ఫారెస్ట్, పంచాయతీ శాఖ అధికారులు కూడా అదే తరహాలో చిరు వ్యాపారులని జలగల్లా పట్టుకొని పీడిస్తున్నారంటూ అక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న షాపుకు 10,000 నుంచి 20,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం వచ్చి షాపులు పెట్టుకుంటే కరెంటు బిల్లుల రూపంలో 10 నుంచి 20,000 రూపాయలు, ఫారెస్ట్ వారు 10 నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ గ్రామ పంచాయతీ ఎదుట వాపోతున్నారు. మేడారం 4 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉన్న తర్వాత మేము గ్రామ పంచాయతీ కట్టినాం, ఊరోళ్ళకి కట్టినాం, ఫారెస్టోళ్ళకి కట్టినాం. సరే అక్కడనే 3-4 ఏళ్ళ పాటు ఉంటాను స్థిరంగానే. ఉన్న తర్వాత నేను ఈ సంవత్సరం బాగా లోంతాలు ఉన్నదని 20,000 మట్టి ఉంచుకున్నా. వెనకవు జరుగు అంటే 4 లక్షల సరుకు వేసుకొని నాడు వెనకవు జరుగు కూడా 2 నెలలు జరిపి ఆఖరికి తాడదాయి ఎంఆర్ఓ లేకుండా షాపులు వీకెత్తే 5 ట్రిప్పులు సామాన్ ఇక్కడ దింపుకున్నాం. ఇంకా 5 ట్రిప్పుల సామాన్ నేను అక్కడ మన సంతాలు వేసిన మా ఆడబిడ్డలు అక్కడ వేసుకొని ఈ సంవత్సరంలో 4 లక్షలు 5 లక్షల సరుకుకు మునిగిపోయినా. నేను గ్రామ పంచాయతీ కట్టిన, ఫారెస్ట్లో కట్టిన, 20,000 మట్టి రూపాయి ఇచ్చిండు, 10,000 కట్టినాం. అని ఇచ్చినాక ఏమున్నది, ఏమైంది మరి మీరు అన్నిటికీ మాది అడ్డా, మాది కట్ట, గ్రామ పంచాయతీ అంటే లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు వచ్చి మీద పడి మరి పీకేయమంటే ఒకరు కూడా మాట్లాడదంటే అది గవర్నమెంట్ రూల్స్ అమ్మ, మేమేం చేయలేన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తి నష్టపోయింది ఎవరు? మేమే కదా, మేమే నష్టపోయాడు. వాళ్ళు 1 రూపాయి ఇచ్చింది లేదు. ఇదొక చేసింది. ఇప్పుడు స్థలాలు ఇప్పుడు ఖాళీగానే ఉంది. చేసుకొని 3 రోజులు అవుతుంది సార్. కన్నాయగూడెం మండలం మేడారం పక్కకే ఐలాపూరు. మమ్మల్ని కూడా లోకల్ అనే వాళ్ళు కూడా చూడకుండా వచ్చి ఫారెస్ట్ వాళ్ళు పైసలు అడుగుతాను, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అడుగుతాను. అసలు మాకు గిరాకీ లేదు సార్, వాటికి ఏం గిరాకీ లేదు. ఇట్లే కూర్చొని ఉన్నాం మేము. కనీసానికి మా కరెంట్ లైన్ కూడా లేదు సార్. పక్కేమట్టి 1/2 కిలోమీటర్ దూరం నుంచి కరెంట్ లైన్ మీ వైర్ సొంతంగా తెచ్చుకొని లాక్కున్నా కానీ వాళ్ళు 9,000 10,000 అడుగుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎంత అడుగుతారు? ఫారెస్ట్ వాళ్ళు 5,000 6,000 అట్లా అడుగుతున్నారు. రిసిప్ట్ ఇస్తున్నారా? రసీదు ఇస్తున్నారు సార్. కట్టిన వాళ్ళకి ఇస్తలేరు సార్. ఇస్తామంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళే ఇబ్బంది పెడతారు సార్ బాగా. మేము ఏదో బతకడానికి ఇక్కడికి వస్తే ఇన్ని ఇబ్బందులు ఇక్కడ మోపవుతాయి. కనీసానికి మాకు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు, స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరం మండలం ప్రభుత్వ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. సబ్ రిజిస్టర్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
మహనీయుల ఫోటోలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులకు విద్యా సామాగ్రిన పుస్తకాలను, పెన్నులను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రెవెన్యూ డివిజన్, మున్సిపల్ పోలీస్, రాజన్న ఆలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక మహనీయుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ న్యూ బోయినపల్లి, ఓల్డ్ బోయినపల్లి డివిజన్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ యుద్ధం నరసింహ యాదవ్ డివిజన్లోని పలు బస్తీలు, కాలనీల్లో జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరం కూడా చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా రావాలి. అందరూ కూడా గొప్పగా, అందరూ కూడా కష్టపడి గొప్పలు కావాలి. ఎందుకంటే మనం స్వాతంత్రం తెచ్చుకొని 77 సంవత్సరాలు అయింది. ఇంకా మనం ప్రపంచం అంతా కూడా, ప్రపంచానికంటే మనం 5-6 సంవత్సరాలు వెనుక ఉన్నాం. చైనా, జపాన్, కొరియా, తైవాన్, అమెరికా కంటే మనం 5-6 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాం. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ ప్రపంచం అయింది, స్కిల్ టెక్నాలజీ. మనం కూడా మన భారత్కే గొప్ప అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజులలో యువత అంతా కూడా ప్రపంచంలో అంటే ఎక్కడుందంటే భారతదేశంలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టరేట్లోని పేరెడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అనంతరం పేరెడ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ మహేష్ బిగేతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, డీసీపీ రామ్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన దేశ రాజ్యాంగాన్ని రచించుకుని దానికి 26 జనవరి 1950 అమల్లోకి తీసుకొని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంటుంది. జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24,603 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా 86,734 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. జిల్లాలో 2,44,296 తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకి 4,500 మెట్రిక్ టన్నుల సలరకం బియ్యాన్ని 410 చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్ 2024-25 సీజన్తో సీఎంఆర్ ప్రైస్ అనేది 100% పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,720 పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి అంబర్ కిషోర్ జూ పోలీసుల గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మువ్వెన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ఈడీ చందన్ కుమార్, సమంత జాతీయ జెండాను ఎగురవేసి సిఐఎస్ఎఫ్ జవాన్ల పరేడ్ను తిలకించారు.
అనంతరం విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు వృత్తిలో నైపుణ్యాన్ని కనబరిచిన అధికారులు సిబ్బందికి సిపి ప్రశంసా పత్రాలు అందజేశారు. జీవిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని గౌరవనీయులు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆలోచన విధానం వల్లనే అనేది ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానంగా జీవించాలి, సమాన హక్కులు అందరికీ अपने देश का 77 रिपब्लिक डे ये दिन भारतीय इतिहास का एक स्वर्णिम अध्याय है। इस पावन अवसर पर मैं आप सभी को हार्दिक शुभकामनाएं देता हूँ। గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తుపెట్టుకోవడానికి ఉంది. రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్గా రిపబ్లిక్గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మామూలుగా ఇంతకుముందు బ్రిటిష్ చూసుకుంటే బ్రిటిషర్స్ కానీ వాళ్ళందరూ కూడా అక్కడ రాష్ట్రపతుల పాలన ఉండదు. ఎవరి పాలన ఉంటుంది? క్వీన్, ఇంగ్లాండ్ క్వీన్ అంటారు కదా, ఆమె హెడ్ ఉంటారు, అంటే రాచరికం. మనకు వచ్చేసరికి అలాంటి రాజులు కానీ రాణులు కానీ ఎవరు ఉండరు, అంతా ప్రజలే అని చెప్తూ ప్రజల నుంచి ఇండైరెక్ట్గా ఎలక్షన్తో ఎన్నుకుంటాం మనం ప్రెసిడెంట్ని. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లోంచి వెళ్తే దాన్ని రిపబ్లిక్ స్టేట్ అంటారు. అందుకు మనం రిపబ్లిక్. ఆ రిపబ్లిక్ని ఎన్ష్యూర్ చేసేది కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈరోజు కాన్స్టిట్యూషన్ వచ్చింది. సో రిపబ్లిక్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు నా ధన్యవాదములు. జిల్లాలో త్వరగా న్యాయ సేవలు అందించుతున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు న్యాయాధిపతులకు నా ధన్యవాదములు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారికి మరియు వారి సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. అభివృద్ధి పథకాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు, బ్యాంక్ అధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ఆదివాసీ సత్యాగ్రహ యాత్రకు సర్వం సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుసుమి జంక్షన్ వద్ద ప్రారంభమైన కుష్మి, శంభాం, కిట్లపాడు, సీతంపేట, దేవనపురం, మెగదర, దోనుబై వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఇక ఆదివాసీ హక్కులను సాధించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ హక్కుల జేసీ నేతలు తెలిపారు. చాలా మేలు చేసే విధంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా గిరిజన జీవన విధానం కూడా మారడం లేదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒకసారి ఈ యొక్క పరిశీలన చేసి గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని చూచా తప్పకుండా పాటించి గిరిజనుల మనోవేదనను కూడా ఒకసారి అర్థం చేసుకొని ప్రభుత్వాలు దృష్టి పెట్టి గిరిజనుల పట్ల సానుకూలమైనటువంటి నిర్ణయంతో ఉండాలని చెప్పేసి మేమందరము రాష్ట్ర జేఏసీ అయితేనేమి, జిల్లా జేఏసీ అయితేనేమి, గిరిజన మేధావుల పక్షాన అయితేనేమి అందరము కోరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, దాని యొక్క నేపథ్యం ఏమిటంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ ఎప్పుడైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత 2020 ఏప్రిల్ 22వ తారీఖున ఎప్పుడైతే ఈ
అన్నమయ్య జిల్లాలో భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదం చివరకు వీధిన పడిన వైనం ప్రశాంతినగర్లో చర్చనీయాంశంగా మారింది. భర్త నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందర ధర్నా చేపట్టింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను నుంచి తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ భార్య రోజా రాణి ఈ నిరసనకు దిగింది. భార్య రోజా రాణి భర్త కృష్ణ ఇంటి ఎదుట కూర్చొని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. పెళ్లి తర్వాత నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని, ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం నుండి మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రం నుండి మేడారం జాతర వైపు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ సిద్ధపోయిన బాయమ్మ తెలిపారు. ఏలూరు నగరం తూర్పు వీధి గంగానమ్మ జాతర మేడలోని అమ్మవారిని ఐజీ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. కొర్లబండి ఊరేగింపు కార్యక్రమానికి ఇతర జిల్లాల నుండి కూడా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలియజేశారు. దాదాపు 1,00,000 మంది భక్తులు ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకునే వీలుంది. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు కూడా తిరుమల సక్రమంగా ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఏలూరు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ రప్పించడం జరిగింది. ఇంతవరకు సక్రమంగా బందోబస్తు జరుగుతూ ఉంది. జూలై బాగుంది. అర్ధరాత్రి వరకు కూడా రష్ ఉండే అవకాశం ఉంది. రేపు ఊరేగింపు ఉంటుంది. దానికి కూడా దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకి